సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము క్రిస్ జెరికో గురించి మాట్లాడదాం. మీ అందరికీ కూడా తెలుసు కొన్ని రూమర్స్ గురించి. అండ్ అది ఏంటంటే మన క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈలో మళ్ళొక్కసారి రిటర్న్ చేస్తారు. వన్ లాస్ట్ రన్ కోసం క్రిస్ జెరికో మన డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన కెవిన్ ఓవెన్స్ క్రిస్ జెరికోతో అంటే ఒక ఫోటో షేర్ చేసినారు. రీసెంట్లీ కలిసినారు, రీయునైట్ అయినారు ఒక జాలో. అండ్ ఈ ఫోటో షేర్ చేసినారు. అండ్ బాస్, ఈ ఫోటో షేర్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అందరికి ఇంకా చాలా క్లారిటీ వచ్చింది. అండ్ అది ఏంటంటే క్రిస్ జెరికో కంపల్సరీ మా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారని. అండ్ మీకు తెలుసు క్రిస్ జెరికో అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో మనకి ఒకప్పుడు ఆన్ టీవీలో చాలా మంచి స్టోరీ లైన్ చూడడానికి చాలా ఫనీ మూమెంట్స్ బి ఉంటుండే. సో అందుకనే ఫ్యాన్స్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ అది ఏంటంటే మన క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూలో కంపల్సరీ రిటర్న్ చేస్తారని. సో ఇప్పుడు మీరేమంటారో బాస్, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. బాస్, మీరు నమ్మరు, సోషల్ మీడియాలో మన డ్రూ మ్యాకింటైర్ కోసం చాలా మంచి సపోర్ట్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ ఒక రేజ్ రూమ్లో వెళ్ళినారు. అండ్ అక్కడ వెళ్ళి అంటే అక్కడ ఏంటంటే చాలా వస్తువులు ఉంటాయి, దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయాలి అంటే మొత్తం అంటే మన మనసులో మన లోపల ఉన్న కోపం మొత్తం తీయచ్చు అక్కడ. సో అలాంటి రూమ్ అక్కడ వెళ్ళి ఇష్టం ఉన్నట్టు అంటే ఇక్కడ చాలా ఉంటాయి, అన్నిటికీ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారు అంటే సేమ్ ఇలాగే నా ఛాంపియన్షిప్ మ్యాచెస్లో అంటే నేను ఫైట్ చేస్తున్నప్పుడు నా మ్యాచెస్ని మొత్తం స్క్రూ చేసినారు, మొత్తం సర్వనాశనం చేసి పడేసినారు నా ఛాంపియన్షిప్ మ్యాచెస్కి. కానీ ఈసారి ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఇలా జరగదు. ఎందుకంటే ఈసారి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ నేను చూసుకుంటా అంటే మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారన్నట్టు చాలా క్లియర్గా అక్కడ చెప్పేసినారు. అంటే మన డ్రూ మ్యాకింటైర్ చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంది కదా. సో ఈ మ్యాచ్లో అంట మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారని చాలా కాన్ఫిడెంట్లో కనిపిస్తున్నారు. అండ్ సోషల్ మీడియా గురించి మాట్లాడితే సోషల్ మీడియాలో చాలా మంచి సపోర్ట్ ఉంది మన డ్రూ మ్యాకింటైర్ కోసం. అండ్ చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఫైనల్లీ మా డబ్ల్యూడబ్ల్యూ ట్రిగర్ పుల్ చేయాలి. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మా డ్రూ మ్యాకింటైర్ న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అయిపోవాలని ఈ టైప్లో సపోర్ట్ ఉంది బాస్. అండ్ మా డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ చాలా క్లియర్గా చెప్పేసినారు, నా ఛాంపియన్షిప్ మ్యాచెస్ అంటే మా డ్రూ మ్యాకింటైర్ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసమైనా సరే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసమైనా సరే ఫైట్ చేసినప్పుడు ఆ మ్యాచ్ మొత్తం సర్వనాశనం చేసినారు. బట్ ఈసారి అలా జరగదని చెప్తున్నారు. సో మీరేమంటారు, నిజంగానే మా డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్ అయిపోతాడా? నిజంగానే మా డబ్ల్యూడబ్ల్యూ ఇంత పెద్ద డిసిజన్ తీసుకుంటా, ఇంత పెద్ద ట్రిగర్ పుల్ చేస్తారంటారా? సో మన రసల్ తెలుగు ఫ్యామిలీ సపోర్ట్ అసలు ఎవరికి ఉంది? నిజంగా డ్రూ మ్యాకింటైర్కి మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేదా కోడీ రోడ్స్ గెలుస్తాడా? అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ కోసం అయితే కోడీ రోడ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్, అంటే రూమర్స్లో ఏమో డ్రూ మ్యాకింటైర్ అంటున్నారు, కానీ బెట్టింగ్ ఓడ్స్ మాత్రం కోడీ రోడ్సే అంటున్నాయి. సో ఇప్పుడు నేను మీకు అడుగుతున్నాను, మన రసల్ తెలుగు ఫ్యామిలీ మీరేమంటారు? ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అండ్ మన జాన్ సీనా గురించి. ఎందుకంటే మీద ఒకటి తెలుసు, ఇంతకుముందు మన జాన్ సీనా ఇండియాకి వచ్చినప్పుడు అంటే అంబానీ అంటే అలా అంటే అంబానీ ఇన్వైట్ చేసినప్పుడు పెళ్ళిలో వచ్చారు కదా, అనంత్ అంబానీ పెళ్ళిలో అనుకుంటా. అప్పుడు వచ్చినప్పుడు మన షారుఖ్ ఖాన్తో కలిసినారు జాన్ సీనా. సో రీసెంట్లీ మన షారుఖ్ ఖాన్ రియాక్షన్ ఇచ్చినారు. అండ్ షారుఖ్ ఖాన్ ఏమని రాసినారంటే సోషల్ మీడియాలో జాన్ సీనా ఒక రాక్ స్టార్ అండ్ నిజంగా చాలా హంబల్ మనిషి అనేమాట, చాలా మంచి మనిషి అని ఈ టైప్లో మన షారుఖ్ ఖాన్ రియాక్షన్ ఇచ్చిండు మన జాన్ సీనా పైన. అండ్ మన జాన్ సీనా ఇప్పుడు రియాక్షన్ ఇచ్చేసిండు బాస్. అండ్ ఇప్పుడు రీసెంట్లీ మన జాన్ సీనా ఏమని రాసిండంటే, నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటే ఇలా మధ్య చాలా మంచి మాటలు జరిగినాయి అంటే థ్యాంక్ యూ అని చెప్పినారు షారుఖ్ ఖాన్కి. ఎందుకంటే చాలా మంచి ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు పర్సనల్లీ అంటే మన జాన్ సీనాకి చాలా మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చినారంట. అండ్ అందరు ఫ్యాన్స్కి అని ఈ టైప్లో మొత్తం వరల్డ్ అని ఇక్కడ రాసినారు. సో మన జాన్ సీనా చాలా మంచి రిప్లై ఇచ్చేసినారు మన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్కి. సో ఇది బాస్ మ్యాటర్. అండ్ చాలామంది గురించి మాట్లాడుతున్నారు. సో అందుకని నేను మీ అందరితో ఇది షేర్ చేసినాను. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం
ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. ర్యాండీ ఆర్టన్ ఎక్కడా కనిపిస్తలేడు, వస్తాడా రాడా అని, అంటే రిటర్న్ ఎప్పుడని కొంతమంది కామెంట్ చేస్తూనే ఉంటారు. సో ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ ఒకవేళ అంత మంచిగా ఉంటే రేపు స్మాక్ డౌన్ ఉంది కదా, సో రేపటి స్మాక్ డౌన్లో మన ర్యాండీ ఆర్టన్ కనిపించచ్చు. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ రేపటి స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. బట్ ఇప్పుడు చాలా సూపర్ స్టార్స్ ఒక్కొక్కసారి అడ్వర్టైజ్ ఉంటారు బట్ కనిపించరు. సో మేబీ ఏం చెప్పలేము, కనిపించచ్చు లేదంటే లేదు. బట్ ఛాన్సెస్ అంటే ఎస్, ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. ఓకే, అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాము మళ్ళొక్కసారి మన జాన్ సీనా గురించి అండ్ మన సిఎం పంక్ గురించి. సో జాన్ సీనా గురించి మాట్లాడితే బాస్ చూడండి, ఇప్పుడు మీరు ఫస్ట్ అయితే ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో అంటే మనకి ఇక్కడ బ్రాక్ లెస్నర్ కనిపిస్తుండు, కానీ బ్రాక్ లెస్నర్ పక్కన మనకి ఒక ఎంటీ చైర్ కనిపిస్తుంది. అంటే ఆ చైర్ పైన ఎవరు లేరు, కానీ మీకు తెలుసు కదా, యు కాంట్ సీ జాన్ సీనా. అంటే ఆ చైర్ పైన జాన్ సీనా ఉన్నారు. జాన్ సీనా రెసల్మేనియా అంటే ఆ వీడియోలో అంటే ఆ ప్రోమోలో ఉండే అని ఈ టైప్లో ఫ్యాన్స్ కొంచెం ఫనీ వేలో మాట్లాడుతున్నారు. సో చూడండి, ఇది ఫనీ వే కోసం అయితే బాగానే ఉంది, బట్ అక్కడ నిజంగానే ఒక ఎంటీ చైర్ ఉండే. సో ఇప్పుడు అది ఎందుకు ఉంది ఏంది అనేది అది ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా తెలుస్తుంది. కానీ మీకు తెలుసు సోషల్ మీడియానే ఫ్యాన్స్ ఏదో ఒకటి పట్టుకొని దాన్ని అంటే టైంపాస్లా ఫనీగా కొంతమంది మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు మీ రియాక్షన్ మీరు చెప్పొచ్చు. అండ్ ఇదే చెప్పినా కదా జాన్ సీనా అండ్ మన సిఎం పంక్ గురించి మాట్లాడదామని. సో చూడండి, ఇప్పుడు ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో సిఎం పంక్ వర్సెస్ జే ఉసో మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉంది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. ఇది మీ అందరికి చాలా బాగా తెలుసు. అండ్ ఒకవేళ ఈ మ్యాచ్లో సిఎం పంక్ గెలుస్తే అంట ఇప్పుడు నవంబర్ 10th రోజు కాకపోయే రా అండ్ నవంబర్ 17th రోజు కాకపోయే రాలో జాన్ సీనా వస్తున్నారు. ఇది మీరు మర్చిపోకుండా. ఎస్, నవంబర్ మంత్లో 2 రా షో కోసం మన జాన్ సీనా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో జాన్ సీనా నవంబర్ 10th అండ్ నవంబర్ 17th రోజు కాకపోయే రాలో వస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ సిఎం పంక్ గెలుస్తే అంట మనకి ఈ 2 రా షోలో ఏదో ఒక రాలో మనకి సిఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకచ్చు అంట బాస్. అంటే ఇది ప్రెజెంట్ కోసం ఒక రూమర్, కానీ ఈ రూమర్ నిజమే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిఎం పంక్ ఈ లాస్ట్ టూర్లో జాన్ సీనాతో అంటే ఫైట్ చేస్తాం అనుకుంటే అది హ్యాజ్ ఎ ఛాంపియన్. సో అందుకని ఇప్పుడు ఒకవేళ సిఎం పంక్ గెలిస్తే జాన్ సీనా వర్సెస్ సిఎం పంక్ మ్యాచ్ జరగచ్చు. ఎందుకంటే ఈ నవంబర్ మంత్లో 2 రా షోస్లో మన జాన్ సీనా వస్తుండు బాస్. సో ఇప్పుడు మీరేమంటారు, నిజంగానే సిఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుందా? అండ్ ఐ థింక్ నవంబర్ 17th రోజు కాకపోయే రా ఎంఎస్జీలో ఉందనుకుంటా. సో దాంట్లో జరగవచ్చు ఇలా మధ్యలో మ్యాచ్ అని ఈ టైప్లో ఒక టాక్ అయితే ఉంది బాస్, ఒక రూమర్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్లో సిఎం పంక్ గెలుస్తాడా అండ్ మన జే ఉసో అయినా గెలుస్తాడా? ఎందుకంటే రీసెంట్లీ డాల్ఫ్ జిగ్లర్ అండ్ మన బులిరే ఈ మ్యాచ్ పైన అలా ప్రిడిక్షన్ ఇచ్చినారు. అండ్ మన బులిరే అయితే ఏమని చెప్పిండంటే ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మన సిఎం పంక్ వర్సెస్ జే ఉసో మ్యాచ్ ఉంది కదా, ఈ మ్యాచ్లో అసలు మనం అనుకున్నట్టు అసలు ఎవరు గెలవరంట. అంటే ఈ మ్యాచ్ మేబీ చేంజ్ కావచ్చు. లైక్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల అయితే ఎండ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ముందు నుంచి ఉన్నాయి. కానీ బులిరే ఏమని చెప్పిండు అంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మేబీ అటాక్ చేస్తారు అనుకుంటా, లేదా మ్యాచ్ స్టార్టింగ్లో అటాక్ చేస్తారు అనుకుంటా. ఎవరు అటాక్ చేస్తారు? మన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్. సో అందుకనే అటాక్ చేసినందుకు ఈ మ్యాచ్ మేబీ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లా మారొచ్చు, లేదంటే ఈ మ్యాచ్ ఒక ఫెటల్ 4-way మ్యాచ్లా మారొచ్చు. ఎందుకంటే వీళ్ళ ప్రకారం డాల్ఫ్ జిగ్లర్ అండ్ బులిరే ప్రకారము బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ అంట వాళ్ళొక డిజర్వింగ్ అంట, వాళ్ళకి అధికారం ఉందంట. వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అధికారం వాళ్ళకు ఉందని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు సిఎం పంక్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచి అవకాశం సంపాదించిండు. జే ఉసో నంబర్ 1 కంటెండర్దే ఒక బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిచి జే ఉసో ఆ అవకాశం సంపాదించిండు. అంటే ఏదో ఉట్టిగానే అవకాశం ఇయ్యలే కదా. సిఎం పంక్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచి అవకాశం సంపాదించిండు. జే ఉసో అవకాశం సంపాదించిండు. అలాంటిది జస్టీలో వచ్చి అటాక్ చేసినందుకు ఇలా అవకాశం ఇచ్చేస్తే అది ఎక్కడి నుంచైనా కొంచెమైనా సెన్స్ ఉంటుందా? మీరు చెప్పండి.
సో చూడండి, ఇప్పుడు వీళ్ళు వచ్చి అటాక్ చేసి మ్యాచ్ రిజల్ట్ ఏమైనా చేంజ్ చేసి డిస్క్వాలిఫై కావచ్చు, ఏమైనా కావచ్చు, అక్కడ వరకు ఓకే. కానీ వచ్చి అటాక్ చేసినందుకు వీళ్ళకి మ్యాచ్లో యాడ్ చేస్తే, బ్రామ్ బ్రేకర్కైనా యాడ్ చేస్తే అది ఎక్కడి నుంచి అంత సెన్స్ ఉండదు. అలాంటప్పుడు అటాక్ చేసే అవకాశం దొరికితే అలాంటప్పుడు మన నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఎందుకు చూపించినారు? సో అందుకని ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ మ్యాచ్ రిజల్ట్ మేబీ ఏమైనా కావచ్చు, డిస్క్వాలిఫై కావచ్చు, బట్ మ్యాచ్లు మాత్రం ఎవరికి యాడ్ చేయకుండా CM Punk వర్సెస్ జే ఉసో మ్యాచే క్లీన్గా పెట్టేయాలి. ఇప్పుడు డిస్క్వాలిఫై చేసే ఉంటే ఇచ్చేయండి, పర్లేదు, బట్ యాడ్ చేయదు. అటాక్ చేసినందుకు యాడ్ చేస్తే సర్వనాశనం అయిపోతే, బేకార్ అయిపోతే, ఫ్యాన్స్ నుంచి ఇంకా చాలా హేట్ రియాక్షన్ వస్తుంది బాస్. అండ్ ఒకవేళ ఈ మ్యాచ్ నీట్గా జరిగితే మీ ప్రకారం చూడండి, ఇప్పుడు CM Punk గెలుస్తాడని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీ ప్రకారం ఈ మ్యాచ్ ఒకవేళ నీట్గా జరిగితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం OTC, మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. బాస్ ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వస్తుంది, అండ్ అది ఏంటంటే చూడండి, ప్రెసెంట్ అయితే రోమన్ రేన్స్ ఫ్యూడ్ మన విజన్ ఫ్యాక్షన్తో, అంటే బ్రామ్ బ్రేకర్, బ్రౌన్సన్ రీడ్తో ఉంది. ఓకే, అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ ట్రాక్ వీళ్ళు ఏమైనా మార్చకపోతే ఏమవుతుంది అంటే, రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ వరకు వీళ్ళతో ఫ్యూడ్లో ఉంటాడు. ఎవరితోటి? విజన్ ఫ్యాక్షన్తో. రోమన్ రేన్స్, బ్రామ్ బ్రేకర్ అంటే ఇలా ఫ్యూడ్ నడుస్తూనే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వరకు. అండ్ నెక్స్ట్ ఇయర్ వరకు అంట మన సెత్ రాలిన్స్ రికవర్ అయిపోతాడు కదా. సో సెత్ రాలిన్స్ ఫ్యూడ్ బి వీళ్ళపై అంటే వీళ్ళతోటే ఉంటాయి. ఎందుకంటే సెత్ రాలిన్స్ పైన ఎవరు అటాక్ చేసినారు, ఎవరు బిట్రే చేసినారు సెత్ రాలిన్స్కి? బ్రామ్ బ్రేకర్, బ్రౌన్సన్ రీడ్, పాల్ హేమన్. సో సెత్ రాలిన్స్ వచ్చినప్పుడు ఎవరితో ఫ్యూడ్లో కనిపిస్తాడు? బ్రామ్ బ్రేకర్, బ్రౌన్సన్ రీడ్, పాల్ హేమన్తోనే ఫ్యూడ్లో కనిపిస్తాడు. అండ్ అప్పటి వరకు మేబీ అలా ఫ్యాక్షన్లు ఇంకా చాలా మెంబర్స్ యాడ్ కావచ్చు. సో సెత్ రాలిన్స్ అప్పుడు వచ్చి ఫ్యూడ్లో ఉంటాడు. అండ్ రోమన్ రేన్స్ బి అప్పటి వరకు ఒకవేళ బ్రామ్ బ్రేకర్ ఫ్యాక్షన్తోనే ఫ్యూడ్లో ఉంటే మాత్రం కంపల్సరీ మళ్ళొకసారి రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారంట, ఒక బ్రదర్స్ లాగా. కానీ అంత మామూలుగా వీళ్ళు కలవరు, ఎందుకంటే సెత్ రాలిన్స్కి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తారు, రోమన్ రేన్స్కి అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది సెత్ రాలిన్స్ అన్నట్టు చూపిస్తారు వీళ్ళు. సెత్ రాలిన్స్ రిటర్న్ చేసినప్పుడు కొంచెం డ్రామా చూపిస్తారు, కానీ దాని తర్వాత వీళ్ళు ఒకటైపోతారు. సెత్ రాలిన్స్ బిగ్గెస్ట్ బేయి ఫేస్లా మారిపోతాడు, రోమన్ రేన్స్ అప్పటి వరకు బేయి ఫేసే ఉంటాడు. అండ్ ఇద్దరు కలిసి విజన్ ఫ్యాక్షన్తో ఫ్యూడ్లో కనిపిస్తారంట బాస్. అండ్ ఆ టైం వరకు ఒకవేళ డీన్ ఆంబ్రోస్ బి వచ్చేస్తే ద షీల్డే మొత్తం రీయునైట్ అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో మజా వచ్చేస్తుంది. బట్ ఈ రూమర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెత్ రాలిన్స్ రిటర్న్ చేసినప్పుడు కంపల్సరీ విజన్ ఫ్యాక్షన్తో బ్రామ్ బ్రేకర్, బ్రౌన్సన్ రీడ్తోనే ఫ్యూడ్లో ఉంటాడు. అండ్ అప్పటి వరకు రోమన్ రేన్స్ ఫ్యూడ్లో ఉంటేనే అని ఎందుకు అంటున్నా అంటే చూడండి, వీళ్ళు రోమన్ రేన్స్ అండ్ బ్రామ్ బ్రేకర్ మ్యాచ్ ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ అసలు మెయినా కోసం. అంటే కంపల్సరీ రోమన్ రేన్స్ బ్రామ్ బ్రేకర్తోనే ఫ్యూడ్లో కనిపిస్తాడు నెక్స్ట్ ఇయర్ వరకు, అంటే విజన్ ఫ్యాక్షన్తోనే ఫ్యూడ్లో ఉంటాడు. అండ్ ఒకవేళ WWE రోమన్ రేన్స్ ట్రాకే మార్చేద్దాం, రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బుక్ చేద్దామని డిసైడ్ చేస్తే, ఎందుకంటే రీసెంట్లీ రెసల్మేనియా 42 పోస్టర్లో, ఆ ప్రోమో, ఆ వీడియోలో చిన్న హింట్స్ దొరికినాయి మనకి. సో WWE ఒకవేళ రోమన్ రేన్స్ ట్రాకే మార్చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇక రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుంది రెసల్మేనియాలో. లేదు ఇక రోమన్ రేన్స్ అండ్ విజన్ ఫ్యాక్షన్ అంటే ఇలా మధ్యలో ఫ్యూడ్ కంటిన్యూ అవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా మ్యాచ్ రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ ఉంటాయంట. సో రెండు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర, ఈ రెండు రూమర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్, లేదా నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్. ఎందుకంటే వీళ్ళు ద విజన్ ఫ్యాక్షన్ కంట నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి ట్రై చేస్తున్నారంట. విజన్ ఫ్యాక్షన్కి వీళ్ళు చాలా గట్టిగా పుష్ ఇస్తారంట ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి. ఓపెన్ చెప్పాలంటే బ్లడ్ లైన్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఈ ఫ్యాక్షన్కి ట్రై చేస్తారంట. అండ్ బ్రామ్ బ్రేకర్కి అయితే ఫ్యూచర్లో చాలా అంటే చాలా జబర్దస్త్ పుష్ WWE ఇయనికి రెడీ ఉందంట. సో ఇప్పుడు మీరు చెప్పండి, బ్రామ్ బ్రేకర్కి హీరో పుష్ ఇస్తున్నారు, ఓకే, బ్రామ్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ బుక్ చేసి బ్రామ్ బ్రేకర్కి వీళ్ళు హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా?
ఎందుకంటే రోమన్ రైన్స్ లాస్ట్ ఇయర్ రెస్ల్మేనియా ఛాంపియన్ ఉండే అండ్ దాని తర్వాత అసలు ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరకలేదు. కానీ అలాంటప్పుడు బ్రాన్ బ్రేకర్ ఒకవేళ ఛాంపియన్ అయిపోతే వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అప్పుడు రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ ఫ్యూడ్ నడుస్తుంది. అదైనా సరే ఛాంపియన్షిప్ కాబట్టి రోమన్ రైన్స్ మేబీ బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేసి ఛాంపియన్షిప్ గెలవచ్చు ఇన్ ఫ్యూచర్లో. మేబీ చెప్పలేము, ఇంకా దానిపైన ఇంకేం అంత రూమర్ రాలేదు. బట్ ప్రెసెంట్ కోసం రూమర్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియాలో రోమన్ రైన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ లేదా రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అంట. సెత్ రాలిన్స్ వచ్చిన తర్వాత సెత్ రాలిన్స్ విజన్ ఫ్యాక్షన్తో ఫ్యూడ్లో ఉంటాడు కాబట్టి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వరకు రోమన్ రైన్స్ విజన్ ఫ్యాక్షన్తో ఫ్యూడ్లో ఉంటే ఇక రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ కలిసి ఫైట్ చేస్తారంట బాస్. సో ఇలాంటి చాలా మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి. మేబీ ఇంకా హైలైట్ బి కావచ్చు, ఇంకా చాలా రూమర్స్ వస్తాయి, మీరు రెడీ ఉండండి. సో ప్రెజెంట్ కోసం అయితే ఈ రూమర్స్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.